కరీంనగర్ కామారెడ్డి మార్కెట్లో దాదాపు 500 టన్నుల దాకా పోతుంది అక్కడ. అంతకుముందు మనం దొడ్డు రకాలు పండించేది, కానీ ఇప్పుడు సన్న రకాలు పండిన గవర్నమెంట్ ఎక్కువ మనకు కొంచెం 500 బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి దాదాపు చూస్తామండి. ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్ అయిపోయినాయి, కొన్ని ఇంకా హార్వెస్టింగ్ ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క రైతు 30 నుంచి 35 క్వింటాల దాకా తీసాం. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి చెలపర్తి గ్రామము, దుగ్గొండి మండల కేంద్రము, వరంగల్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు తిరుమలేష్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంటే ఈ పంట వచ్చేసి వరి పంట. వరి పంటలో లక్ష్మీ సీడ్స్ వారి స్రవంతి అనేటువంటి సన్న రకాన్ని సాగు చేస్తున్న రైతు అనుభవాలు తెలుసుకుందామని ఈరోజు రైతు వరి క్షేత్రానికి రావడం జరిగింది. ఇప్పుడు రాబోతున్న సీజన్లో అయితే చాలామంది రైతులు అయితే సన్న వడ్లలో మంచి విత్తనాన్ని ఏదైతే ఉందో దాన్ని చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి టాప్ 5లో నెంబర్ 1 విత్తనంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క స్రవంతి అనేటువంటి సన్న రకం. మరి దీన్ని రైతు మొదటిసారి సాగు చేస్తున్నానని చెప్తున్నాడు. మరి సాగు చేసే అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత దిగుబడి రాబోతుంది, ఎన్ని ఎకరాల్లో సాగు చేయడం జరిగింది, ఈ విత్తనాన్ని ఇంతకుముందు సాగు చేసిన సన్న వడ్లతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు సాగు చేసిన ఈ స్రవంతి ఏ విధంగా ఉందనే అనుభవాలు రైతు మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి తిరుమలేష్ గారు, మీరు నార్మల్గా ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? మాకు 4-5 ఎకరాల భూమి ఉంది. 4-5 ఎకరాల భూమి ఉంది. ఏమేమి పంటలు పండిస్తారు? అంటే పత్తి, పసుపు, అరటి, అందులో మనకి వరి పొలం కూడా ఉంది అన్నట్టు. ఇప్పుడు ఏంది ఈ సన్న వడ్లను ఎన్ని ఎకరాలు వేసుకోరు ఇప్పుడు? ప్రజెంట్ అయితే 1 ఎకరంలో వేయడం జరిగింది. ఏది ఈ స్రవంతి సీడ్స్ బాగానే వచ్చేది. 1 ఎకరంలో వేసుకోరు? 1 ఎకరంలో వేసుకోవడం జరిగింది. నవంబర్ 20వ తారీఖు నాడు మనం విత్తుకోవడం జరిగింది. ఏంది మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడన్నా వేసుకున్నారా? ఇదే మొదటిసారి, ఇదే ఫస్ట్ టైం వేసారు? ఇదే ఫస్ట్ టైం వేయడం జరిగింది. ఎట్లా తెలుసుకున్నారు అసలు ఈ సీడ్ గురించి వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? 10 సార్లు సన్న వడ్లు వేస్తుంటారా, దొడ్డు కూడా 2 కలిపి వేస్తుంటారా? అంతకుముందు మనం దొడ్డు రకాలు పండించేది, కానీ ఇప్పుడు సన్న రకాలు పండిన గవర్నమెంట్ ఎక్కువ మనకు కొంచెం 500 బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి దానికోసం మనం సన్న వడ్లకి ఎక్కువ ప్రియారిటీ చేయడం జరిగింది. అందుకనే ఈసారి సన్న వడ్లు వేసినాం. ఓకే, సన్న వడ్లలో ఇది మొదటిసారి వేసుకోవడం జరిగింది. ఈ స్రవంతి విత్తనం గురించి ఎట్లా తెలుసుకున్నారు అసలు? ఇది అంటే ఇక్కడ మనం సన్న రకాల్లో వెతుకున్నప్పుడు కంపెనీ లక్ష్మీ సీడ్స్ వాళ్ళది కంపెనీలో విత్తనాలు బాగుంటాయనే ఉద్దేశంతో మేము దాంట్లో ఏది బాగుంటుంది, స్రవంతి అనే సీడ్స్ బాగుంటుందంటే అది తీసుకొని పెట్టడం జరిగింది. అన్నట్టు. ఎప్పుడు వేసుకున్నారు విత్తనాలు? ఇప్పుడు మనకి ఇక్కడ పొజిషన్ నవంబర్ 20వ తారీఖున మనం నాటుకోవడం జరిగింది. ఎట్లా ఇప్పుడు ఈ పంట మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంక ఎన్ని రోజుల్లో పోయబోతుంది? ఇంకొక 4-5 డేస్ లో దీన్ని కటింగ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కంకికి మినిమం 400 గింజలు ఉండడం జరుగుతుంది. 400 గింజలు ఉంటాయి. తాళ్ళు కూడా లేదు ఎక్కువ, మంచిగా బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది. ఎన్ని రోజుల పంట అని చెప్పించారు మీకు? ఇది 120 డేస్ క్రాప్ అని చెప్పించారు. ఓకే, 120 డేస్ క్రాప్ కరెక్ట్ వచ్చిందా? కరెక్ట్ వచ్చింది. 120 డేస్ కరెక్ట్ వచ్చింది. 120 డేస్ కరెక్ట్ వచ్చింది. ఓకే, పంట ఎట్లా మనకి గింజలు కూడా ఎట్లా ఉన్నాయి? తాలు శాతం ఉందా? ఎట్లా ఉంది? తాలు శాతం లేదు ఎక్కువ మనకు, అంటే సన్నయ్య కాబట్టి మనకు తినడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇది సీడ్స్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం సీజన్ రాబోతుంది, మళ్ళీ ఇప్పుడు ఏదేమని ఆలోచన ఉందా? ఆలోచన ఉంది, మళ్ళీ ఏదేమని ఆలోచన ఉంది. మళ్ళీ ఇదే స్రవంతి వేద్దాం అనుకుంటా? ఇదే స్రవంతి వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నార్మల్ గా ఎకరాకి మీరు ఈ సాగు చేస్తారు కదా, ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది? విత్తనం ఇచ్చినప్పుడు ఎన్ని క్వింటాలు వస్తాయని చెప్పి 30-35 క్వింటాలు అని చెప్పడం జరిగింది. వాస్తవానికి కూడా అంతే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎకరాల్లో వచ్చేటట్టుందా? ఉంది. ఎన్ని బస్తాలు వస్తుంది అందాగా? మినిమం ఒక 50 బస్తాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్వింటాల్కి ఇచ్చినప్పుడు 32-30 మధ్యలో వచ్చే అవకాశాలు. 30 క్వింటాల్ ప్లస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 30 క్వింటాల్ ప్లస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. తాలు ఎక్కువ పోతుందా? ఏమన్నా తాలు కనిపిస్తుందా? తాలు ఏమనిపిస్తలేదు. తెల్ల కంకులు కూడా ఏం లేవు, బాగానే ఉంది మొత్తానికి. ఎట్లా మీరు దీనికి మందులు ఎట్లా కొట్టారు? ఏమైనా చీడపీడలు ఆశించినాయి ఇందులో? అంటే 2-3 సార్లు మనం పైపాటి మందులు కొట్టడం, ఎరువులు వేసుకోవడం కూడా జరిగింది. మందులు ఎన్నిసార్లు కొట్టారు? కాండం తొలిచి పూరకైనా ఇంకేదైనా అగ్గి తెగులు ఏమైనా వచ్చింది అట్లాంటిది ఏమన్నా? 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది. 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది కంకి మీద. అంతే, దానికి తాళ్ళు రాకుండా, పురుగు రాకుండా గొలుసు వంగిన తర్వాత అప్పుడు, ఎందుకంటే తాళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు ఒకసారి చేస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు పరిస్థితుల్లో. గింజ ఎట్లా ఉంది? మరి చిన్న పొట్టిగా ఉందా, మీడియం ఉందా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇదైతే చిన్ననే ఉన్నది, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఒక వెయిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గింజ వెయిట్ కూడా బాగానే ఉంది. గింజ వెయిట్ కూడా బాగానే ఉంది. తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. తినడానికి కూడా బాగానే ఉంది. ఎట్లా మీరు ఇప్పుడు ఇది ఎట్లా వడ్లు మార్కెట్ కి ఎన్నికైనా, లేకపోతే మీరు ఇంట్లోకి తీసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి? కొంత మనకు ఇంట్లో యూజ్ చేసుకొని కొంత మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇట్లా చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు? వేద్దామనే ఆలోచన మీద, అంటే ఇప్పుడు చూసిన తర్వాత కొంతమంది దీనికి అట్రాక్ట్ అవుతారు పెట్టాలని. వేరే రైతులు సన్న రకాలు వేసారా మీ చుట్టుపక్కల? కొద్దిమంది వేసినా వాళ్ళకి దిగుబడి చాలా తక్కువ వచ్చింది. దీన్ని చూసేసరికి వీళ్ళు వేరే దాంట్లో చూసుకుంటే ఎంత ఉంది? వేరే దాంట్లోకి ఎంత వస్తుంది? మినిమం ఒక 5-6 క్వింటాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5-6 క్వింటాలు ఎక్కువనే వచ్చేటట్టు అన్నట్టు. విత్తనం కూడా బాగుంది. ఎట్లా విత్తనం అవుతుంది? ఎంత తీసుకుని ఎన్ని ప్యాకెట్లు వేసేవి? అంటే మినిమం ఎకరా మనం 10 ప్యాకెట్ల 10 కేజీ 10 కిలో బాబు 2 తీసుకోవడం జరిగింది. ఎకరాకి 10 కిలోల ప్యాకెట్ వస్తుంది. 2
రెండు తీసుకున్నాం అంటే 20 కిలోలు వేసి 20 కేజీలు చేయడం జరిగింది. ఎట్లా ఈ సల్లిరా లేకపోతే ఇతర నార్మల్ వేసుకురా? నార్మల్ వేసి మనం దాన్ని మొలక శాతం ఎట్లా వచ్చింది? మంచిగా వచ్చిందా? మొలక శాతం బాగానే వచ్చింది. అంటే ప్రతి ఒక్క గింజ మొలడం జరిగింది. ఎట్లా నారు ఎట్లా పెట్టుకోరు? ఎన్ని పూసలు పెట్టుకోరు? మామూలు అంటే 2-3 పూసలు అట్లా పెట్టుకుంటే పోతాడు. నారు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కువ పెట్టినాం. 2-3 పూసలు అట్లా పెట్టేసాం. పిలకలు దుంప ఎట్లా పడ్డది మనకి? కూడా బాగానే వచ్చింది. ఎన్ని పిలకలు కనిపిస్తున్నాయి నార్మల్ గా? మినిమం అయితే ఇప్పుడు తక్కువ ఒక 20-25 కనిపిస్తుంది. 20-25 పిలకలు ఉన్నాయి. మంచిగా వచ్చినాయి. వేరు వ్యవస్థ కూడా ఎట్లా ఉంది? వ్యవస్థ గట్టిగానే ఉంది. మంచిగా గాలు కింది పడదేయడం ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా. ఎక్కడ మనకి ఇంత గాలి వరం వచ్చినా కానీ ఏం పడలే. బ్యాలెన్సింగ్ బాగానే ఉంది. బ్యాలెన్సింగ్ కూడా బాగానే ఉంది. క్రాప్ అయితే ఎట్లా మరి? ఇప్పుడు దాదాపు 120 రోజుల పంట అని చెప్తున్నావు, మంచిగా ఉందని చెప్తున్నావు. ఎట్లా మరి రాబోతుంటే సీజన్ కూడా ఖచ్చితంగా ఎట్లా అనిపిస్తుంది? దీన్ని మళ్ళీ పెట్టాలనే ఆలోచన అయితే ఉన్నది. మళ్ళీ సీజన్ ఇలా పెట్టుకునే ఆలోచన ఉంది. మీది ఏం భూమి? ఇది ఇసుక సందుకట్టు. ఇట్లాంటి భూములలో కూడా మంచిగా వచ్చింది. ఇప్పటివరకు అయితే రైతు యొక్క అనుభవాలు, తిరుమలేష్ గారి యొక్క అనుభవాలు తెలియజేస్తారు కదా ఈ వడ్ల పైన. ఈ విత్తనాన్ని వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ సీడ్స్ వాళ్ళు అందజేస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో, ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి సేల్స్ ఆఫీసరు సన్నిత్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో అయినా సరే, చుట్టుపక్కల మండలాల్లో అయినా సరే, ఈ విత్తనాన్ని వేసినటువంటి రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రైతుతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి దిగుబడులు వచ్చాయా, మిగతా రైతుల యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సన్నిత్ గారు, చెప్పండి, ఈ విత్తనాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి రైతు స్థాయిలో అందజేస్తున్నారు మీరు? ఇది దాదాపు 5-6 ఇయర్స్ అయిందండి. 5-6 ఇయర్స్ అయింది. సక్సెస్ఫుల్ గా పోతుందా? సక్సెస్ఫుల్ గా పోతుంది. ఇది ఆర్ఎన్ఆర్ సెగ్మెంట్. ఇది వచ్చేసి మనకి ఇది 120-125 డేస్ పంటకాలం ఉంటది. కానీ రైతులు దాదాపు మనం అక్టోబర్ నుంచి నవంబర్ నుంచి మనం విత్తనం పెట్టుకుని నాటేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రైతు నార్మల్ గా ఎప్పుడు నవంబర్ వేసుకున్నాడు? నవంబర్ 20 తారీఖు తీసుకున్నాడు. మనం ఇక్కడ హరియారా ఫర్టిలైజర్స్ తీసుకున్నాం. ఇట్లా చుట్టుపక్కల అంటే మీ వరంగల్ జిల్లాలో ఎంత మంది రైతులు వేస్తారు? ఎన్ని ఎకరాల్లో సాగు అవుతుంది దాదాపు? ఇది దాదాపు ఇప్పుడు మనం 200 ఎకరాల వరకు ఇచ్చేసాం. 200 ఎకరాల వరకు ఈ జిల్లాలోనే? వరంగల్ ఓన్లీ ఈ జిల్లా, వరంగల్ జిల్లాలోనే. ఎట్లా ఉంది రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ వేరే ప్రాంతాల్లో? బాగుంది. మీరు అన్ని పంటలు తిరుగుతారు కదా, ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు దాదాపు చూస్తామండి, ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్ అయిపోయినాయి, కొన్ని ఇంకా హార్వెస్టింగ్ ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క రైతు 30 నుంచి 35 క్వింటాల దాకా తీసింది. యావరేజ్ గా మినిమం తక్కువ 30 క్వింటాల దాకా తీసింది. గింజ కూడా ఎట్లా ఉంది? రైతులు ఏమంటారు? పంట గింజ మనకి ఇది గొలుసు వచ్చేసి మనకు దాదాపు ఇంత పొడుగు వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఇంత పొడుగు ఉంటుంది. మనకు ఒక్కొక్క ప్యానకిల్ కి మనకు 400 గింజలు దాకా ఉంటాయి. 400 గింజలు దాకా వస్తాయి. మినిమం 400 దాకా ఉంటాయి. గింజలు కూడా ఎట్లా తాలు శాతం? తాలు అసలుకే ఉండదు. మీకు లాస్ట్ వరకు గింజ గట్టిపడే ఉంటుంది అన్నట్టు. మీకు లాస్ట్ వరకు మనకి ఇంకొకటి ఊస తిరుగుడు, ఇవన్నీ పురుగు కూడా తక్కువ వస్తుంది. దీనికి ప్లస్ మనకు విత్తన శుద్ధికి లాంబ్డా మందు మనం విత్తన శుద్ధి చేసిస్తాం అన్నట్టు. సీడ్ ప్యాకింగ్ నే లాంబ్డా థైరమ్ విత్తనం శుద్ధి చేసి, ఈ రెండు దాంతో మనం విత్తన శుద్ధి చేసి ఇస్తారు అన్నట్టు. దీనివల్ల రైతులకు బెనిఫిట్ పురుగు కొంచెం తక్కువ రావడం ఇవన్నీ ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి మీరు ఇదే విత్తనాన్ని రైతు స్థాయిలో ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎట్లా పెరుగుతుందా రైతులు సాగు చేసే విధానం? మనం ఒక 3 years బ్యాక్ అయితే మన కంపెనీ అసలు ప్యాడీ ఇక్కడ చాలా తక్కువ అన్నట్టు. ఓన్లీ మనం మేజ్ బాగా ఇస్తున్నాం అన్నట్టు. ఒక 2 years బ్యాక్ నుంచి మనం కొందరికి ఇంట్రడ్యూస్ చేసినాం. ఫస్ట్ ఒక 10 acres 15 acres 20 acres అట్లా ఇంట్రడ్యూస్ చేసినాం. దాని తర్వాత మనం ఫీల్డ్ డేస్ పెట్టి చూపెట్టి రైతులకు 100 మంది అసలు రైతులకు చూపెట్టి ఇప్పుడు దాదాపు అది 200 నుంచి 300 ఎకరాల వరకు వచ్చింది. ఇప్పుడు ఎట్లా నార్మల్ గా ఇప్పుడు ఒకసారి రైతు సాగు చేస్తే మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా ఏమైనా ఆలోచన కంపల్సరీ ఇస్తారు. ఈయన ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు నేను అడగ ముందుకే మనం ఆల్రెడీ నెక్స్ట్ టైం కూడా వేస్తామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యలేదు. ఇప్పుడు ఈయన కింద ఫార్మర్స్ ఇప్పుడు దాదాపు 4-5 ఎకరాలు ఉంటాయి. ఈయన చెప్తే ఈయన రైతులు నాకు తెలిసి 15-20 మంది దాకా ఉంటారు. అట్లా మళ్ళీ కొత్త రైతులు కూడా వస్తారు. ఎట్లా ఇది మన సంవత్సరంలో ఎన్ని సీజన్లకు అనుకూలంగా ఉంటుంది? అంటే వానాకాలం రబీకి రెండింటికి అనుకున్నాం. కానీ రబీలో మీకు ఏంటిదని అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్టు. చలికాలంలో కొంచెం ఎక్కువ వస్తుంది వానాకాలంతో పోల్చుకున్నట్టయితే. ఎట్లా మీరు 3-5 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కదా, ఎట్లా వానలకి గాల్లోకి కింద పడడం అసలు ఉండదు. ప్లస్ ఇది యాసంగిలో వేస్తే ఏమవుతారంటే కొందరికి వాటర్ లేని వాళ్ళకి కూడా పంటకాలం 120 రోజులకు పంటకాలం కాబట్టి కొంచెం అనుకూలంగా ఉంటది. వర్షాకాలం మీరు ఎట్లాగో పెద్ద పంట వేస్తారు, యాసంగిలో మాత్రం 120 days కాబట్టి నీళ్లు లేని వాళ్ళకి కూడా కొంచెం అనుకూలంగా. ఇప్పుడు విత్తనం కూడా ఎట్లా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుందా? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఉంటది. మీరు మామూలుగా మా కంపెనీ ప్రసిద్ధిలో ఎవరైనా ఫోన్ చేస్తే చెప్తారు. విత్తనం అయితే బాగుంది అన్నట్టు అన్న రకంలో. మిగతా ప్రాంతాల్లో అంటే వేరే రకాలతో పోల్చుకున్నట్టయితే కూడా దిగుబడి విషయంలో రైతు చెప్పినట్టు 5-6 క్వింటాల్ తేడా వస్తుందంట.
ఇంకోటి ఇప్పుడు మనం లాస్ట్ 3 years నుంచి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినాం కాబట్టి ఇక్కడ తక్కువ. మిగతా కరీంనగర్ కామారెడ్డి మార్కెట్ లో దాదాపు 500 టన్నుల దాకా పోతుంది అక్కడ. అక్కడ ఇంకెక్కువ పోతుంది. ప్యాడీ బెల్ట్ కాబట్టి అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. మన దగ్గర ఇప్పుడు కాటన్, మేజ్ అన్ని డిఫరెంట్ క్రాప్స్ ఉంటాయి కాబట్టి మనం రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసినాం. దాదాపు ఇప్పుడు 300 ఎకరాల దాకా పోతుంది అన్నట్టు. రాబోతున్న సీజన్ లో కూడా ఖచ్చితంగా రైతులు వేసుకోవచ్చు అన్నట్టు. మంచి రకం. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు యొక్క తిరుమలేష్ అనేటువంటి రైతు యొక్క అనుభవాలు, సేల్స్ ఆఫీసర్ సంబంధించిన శరత్ గారి యొక్క అనుభవాలు కూడా తెలియజేశారు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి రైతు స్థాయిలో ఈ విత్తనం అందుబాటులో ఉంది. చాలా మంది రైతులు అయితే ఒకసారి వేసిన రైతు ప్రతిసారి మళ్ళీ వేసేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి రకంగా చెప్తున్నారు. సంవత్సరంలో 2 సీజన్లకు అనుకూలము, అన్ని రకాల నేలలకు అనుకూలము. ఈ రైతు ఇసుక దుబ్బ నేలలో కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్కొక్క ప్యానికి దాదాపు ఒక్కొక్క కంకికి దాదాపు 400 గింజలు కూడా వచ్చే అవకాశం చెప్తున్నారు. తినడానికి అనుకూలమైన రకంగా చెప్తున్నారు. మీరు కూడా మీ ప్రాంతంలో సన్న వడ్లను సాగు చేయాలన్న ఆలోచన రైతులకి ఈ లక్ష్మీ సీడ్స్ వారి స్రవంతి విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ బస్ కాల్ చేసినట్టే 2 తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇది రోజు ఈ వీడియోలో లక్ష్మీ సీడ్స్ వారి యొక్క స్రవంతి అనేటువంటి సన్న రకం యొక్క సాగు అనుభవాలు, రైతు యొక్క అనుభవాలు, అదేవిధంగా కంపెనీ నిర్వాహకులు తెలియజేసినటువంటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి క్లినిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.